ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పుట్టెలనా ఏడాది దూడలనా వేలాది పుట్టెలనా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా ఏలాది దూడలనా వేలాది పొట్టేలనా వేలాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడై మరణించితి సిలువలో కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుము యేసయ్యా కరుణ చూపి నీ దివ్య మార్గాన వేలాది గోడలనా వేలాది పొట్టేలనా గోడలనా వేలాది పొట్టినలిగిన బలియాగములను నా హృదయ మార్పితును విరిగి నలిగిన బలియాగములను నా హృదయ మార్పితును రక్షణ పాత్రను చేబుని గోడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించిన చాలునా కపట నటనాలు వేలాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం అలా విధంగా నిలబడి ఉందాం మనం అందరం కూడా నిలబడి ఉందాం దేవా నాతో మాట్లాడయ్యా అని దేవుణ్ణి అడుగుదాం ప్రభా మమ్మల్ని మేమే సజీవ యాగంగా నీకు అర్పించుకునే కృపయ్యా ఈ సమయంలో ఈ రాత్రి కాల సమయంలో నీ పరిశుద్ధ ప్రభా మాటలు మా నోట్లో ఉంచుతున్నాడు ఆయన ప్రభా నీ పరిశుద్ధ వాక్యాలు మాకు వినిపింపజేస్తున్నాండి నీ మాటలు వినటం మాత్రమే కాదు అని గ్రహించే భాగ్యాన్ని అయ్యా దేవుణ్ణి అడుగుదాం అందరం కూడా నోరులు తెరిస్తే దేవుణ్ణి అడుగుదాం వాక్యం కొరకు కన్నవీడు గండ్రాయ మధ్య ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నా మాధవరావు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అందరం కళ్ళు మూసుకోవాలి. పరిశుద్ధుడా మహాగణుడా జీవము కలిగిన మా రక్షకుడా యేసురాజా నీ పరిశుద్ధ ఘనమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో మా తండ్రి
కళ్యాణమ్మ వెంకటేశ్వర గారిని దీవించి మీరిచ్చిన ప్రభా గర్భఫలమైన రిబ్కాని అలాగే కుమారుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. ఏర్పాటు చేయబడిన ఈ కూడిక అభిషక్తుల ద్వారా ఏర్పాటు చేయబడడానికి నీ కృప చూపినందుకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. చేరవచ్చిన సంఘమును బట్టి స్తుతిస్తున్నాం. ముఖ్యంగా మా తండ్రి దైవదాసులు నిలబడి నీ పక్షమున నీ పరిశుద్ధ మాటలు అందించడానికి సిద్ధపడుతూ ఉండగా పరలోకముల నుండి నీ పరిశుద్ధాత్మ అభిషేకమును వారి మీద ఉంచండి. వారి ద్వారా అనేక మాటలు, హెచ్చరికలు, దీవెనలు అనుగ్రహించండి ప్రభు. అయ్యా, ఈ కుటుంబాన్ని బిడ్డలను కూడా మీరు దీవించి జరగనున్న ప్రతి కార్యము నీ మహిమ కొరకు సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. కూర్చున్న ప్రతి ఒక్క సేవకులకు కూడా వందనాలు తెలియజేసుకుంటాం. కూర్చుందాం, అందరం కూర్చుందాం. కళ్యాణి విషయంలో దేవుడు చేసిన మేలును బట్టి, ఇచ్చిన కుమార్తెను బట్టి, కుమారుని బట్టి, కుమార్తె పుట్టినరోజు రెబ్కా పుట్టినరోజు సందర్భంగా, తర్వాత బాబుకు కూడా ఈరోజు పేరు పెట్టే విషయంలో దేవుడు చక్కటి కూడికని అనుగ్రహించాడు. 10 రోజుల ముందే చెప్పడం జరిగింది, ప్రార్థనలో పెట్టాం. ప్రార్థించిన విధంగా దేవుడు మనందరూ కూడా సమకూర్చాడు. కానీ ఈ సమయంలో కొన్ని మాటలు మనం విందాం. దేవుని వాక్యంలో నుంచి, పరిశుద్ధ గ్రంథం నుంచి రండి. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం మొదటి భాగం మాత్రం అందరం కలిసి చదువుకుందాం. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే. అదేవిధంగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. అయినను నేనేమై ఉన్నాను. 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను. నాకు తోడైన దేవుని కృపయే. నాకు తోడైన దేవుని కృపే. మనం ఏమై ఉన్నాము? కేవలం చెప్పండి, దేనివల్లంట? దేవుని కృప. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వీలైతే మోకరిద్దాం. మోకరించే వాళ్ళు మోకరించకపోయినా పర్వాలా, మోకరించడానికి అనుకూలంగా ఉంటే మోకరించాలి. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రభు నీ వాక్య భాగాలతో మాతో మాట్లాడుతురండి అని దేవుణ్ణి అడుగుదాం. ఈ సమయాన్ని సైతాను గారిని దొంగిలించకుండా మన చెవులు, మన ఆలోచనలు, మన తలంపులు కేవలము దేవుని వాక్యం మీద ఉండినట్లు, ఎటువంటి శబ్దాలు కానీ, చిన్నపిల్లల గొడవలు కానీ, ఆటంకాలు కానీ ఏవి కూడా లేకుండా ఉండినట్లు ప్రభు నీ వాక్యాన్ని నాతో సూటిగా మాట్లాడాయని అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉన్నాం. ఎవరు అటు ఇటు చూడదు. దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగలవా, మరొకసారిగా సన్నిధికి వచ్చాను ఆయన. ప్రభా, చక్కటి పాటలు పాడారు నాయన నీ బిడ్డలు. ఎంతో మంది వారి గొంతులను తెరిచారు నాయన. చక్కటి పాటలను స్తుతించుకుంటూ పాడారు ప్రభా. ఎవరైతే పాటలు పాడారు ప్రభా, వారిని ఇంకా మధురముగా పాటలు పాడే బిడ్డలుగా సిద్ధపరుస్తారండి ప్రభా. ఇంకా ఎవరైతే పాటలు పాడటానికి వెనుకంజ చేశారు ప్రభా, వారిని కూడా ఈసారి నిలబెట్టుకోండి ఆయన ప్రభా. వచ్చిన సేవకులందరూ బట్టి, వచ్చిన ప్రతి బిడ్డను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మనం తెలియజేసుకుంటున్నాం. ఈ సమయంలో చదువుకునే 2 భాగాల్ని ప్రభా మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. ఆ వాక్య భాగాల ద్వారా మాతో మాట్లాడుతున్నాం మరి ప్రభా. ఈ సమయాన్ని మీకే అప్పచెప్తున్నాం ప్రభా. ప్రతి సైతాన్ని శక్తుల్ని, అంధకార శక్తుల్ని లయపరుస్తున్నాం, దూరపరుస్తున్నాం మరి ప్రభా. నాయన తగ్గించుకుంటూ, మిమ్మల్ని గలపరుచుకుంటూ ప్రభా నిలబడే దాసుని కూడా సిలువ చాట్లు మెరుగుపరచుకోమని. ఎందుకు పనికిరాని వాడిని, అయోగ్యుని, అపాత్రుని
ప్రభా ఈ స్థలంలో నిలబెట్టడానికి ఏమాత్రం కూడా అర్హత లేదు వాడిని అర్హమైన పాత్రగా ఎంచుకుంటున్నామని ఈ సమయాన్ని నీకే అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి మళ్ళీ ఒకసారి ఆమేన్ అని చెప్పండి అందరూ. ఆమేన్. ఆమేన్ అంటే అవునుగాక. కొంతమంది నోర్లు తెరవడానికి ఇష్టపడరు. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత చెప్పండి మన నోర్లు తెరవాలి. మన అవయవాలన్నీ, మన చేతులు, మన కాళ్ళు, మన శరీరం కూడా దేవుని సన్నిధిలో పులకించుకోవాలి. దేవుని సన్నిధిలో తన్మయత్వం చెందాలి. ఒక మాట చెప్పాలంటే ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో అప్పుడే దేవుడు మాటలు మనకు వినపడతాయి. అప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏదో ఆలోచించుకుంటూ, పక్కన చూసుకుంటూ, అటు చూసుకుంటూ, ఇటు చూసుకుంటూ, వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, లేకపోతే ఇంకేదో ఆలోచించుకుంటూ ఉంటే ఎవరున్నట్టు మన మధ్యలో? చెప్పండి. అట్లా ఆలోచించే వాళ్ళ దగ్గర ఎవరున్నట్లు చెప్పాలి? ఎవరున్నట్లు? సైతాను ఉన్నట్లు. కొంతమంది నోరులు తెరవట్లా. ఇంకా ఈరోజు సైతాను శక్తులను మనం లయపరుచుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం వినేవాళ్ళంగా ఉండాలి. సైతాన్ గారు అనుకుంటాడు కదా, ఓ వీళ్ళు ఇప్పుడు దాకా పాటలు పాడారు, ఓ ఇప్పుడు దాకా వాక్యాలు చదువుతున్నారు, ఇక వాక్యం వినేటప్పుడు ఎన్నైకుండా చేయాలి. ఏదో ఒక ఆటంకాన్ని సృష్టించాలి. సైతాన్ గారి ప్లాన్లు వేస్తా ఉంటాడు. సైతాన్ గారు అంతా గర్జించు సింహం వలే చెప్పాలి. మిగిలిన వచ్చిన మీరే చెప్పాలి. గర్జించు సింహం వలే ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తూ ఉంటున్నాడు. సైతాన్ గారి నోట్లో పడకుండా మనల్ని మనమే ఏం చేయాలి? కాపాడుకోవాలి. మనమే కాపాడుకోవాలి. సైతాన్ గారి నోట్లో పడకుండా మనమే కాపాడుకోవాలి. చదవండి. 1 దశలోనికేయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం దగ్గరగా చదవండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే చాలు. ప్రతి విషయమునందును. ప్రతి విషయం అంటే చెప్పండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎన్నో విషయాలు అనుకుంటాయి. అన్నం తింటాం, టీ తాగుతాం, టిఫిన్ చేస్తాం, లేకపోతే బయటికి వెళ్తాం, వస్తాం, ప్రయాణాలు చేస్తాం, వస్తాం, పొలాల పనులకు పోతాం, వస్తాం. ప్రతి విషయంలో కూడా చెప్పండి. అన్నం తినేటప్పుడు, టీ తాగేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు ఏ చిన్న విషయంలో కూడా వదిలిపెట్టకుండా ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు మనం భోజనం చేస్తున్నాము అంటే కేవలము దేవుని కృపే. ఒక్కరోజు ఆహారం లేకుండా అన్నం లేకుండా రోజుకి 7,000 మంది చనిపోతున్నారంట. మీకు తెలుసో లేదో కానీ చరిత్రకారులు చెప్తా ఉన్నారు. అన్నం లేకుండా ఒక రోజులో చనిపోయే వాళ్ళు ఎంతమంది అంటే 7,000 మంది. 7,000 మంది అన్నం లేకుండా చనిపోతే ఈరోజు మనం చెప్పండి, మనం సమృద్ధిగా తింటున్నామా తింటలేదా? అన్నం తింటున్నాం, టిఫిన్ చేస్తున్నాం, అన్నం తింటున్నాం, మధ్య మధ్యలో స్నాక్స్ అని ఏది తక్కువ కాకుండా ఉన్నా లేకపోయినా సంతుష్టిగా తినటానికి దేవుడు మనకి కృపించాడు. ఈరోజు అందుకే దేవుని స్తుతించాలి. ప్రభువా, ఎంతో మంది ఆకలితో అలమటించి చనిపోతున్నారు. ఎంతో మంది రోడ్ల పక్కన అడుక్కుంటూ పడుతున్నారు. ఎంతో మంది ఏమీ లేకుండా ప్రభా అటువంటి స్థితిలో నన్ను ఉంచలేదు. అందుకే నిన్ను స్తుతిస్తున్నా. ఈరోజు రాత్రి పడుకుంటే తెల్లారి లేవకుండా చనిపోయే వాళ్ళు కూడా నెలకంట 1,00,000 మంది అంట. ఒక్క నెలలో రాత్రి పడుకుంటున్నారు, తెల్లారి లేవట్లా, తెల్లారి చనిపోతున్నారు నిద్రలోనే. దగ్గర 1,00,000 మంది దాకా చనిపోతూ ఉంటున్నారు. ఈరోజు మనం తెల్లారి కూడా లేస్తూ ఉంటున్నాం. దేవుని స్తుతించాలి. అందుకే ఈరోజు తెల్లారి లేచామంటే దేవుని స్తుతించాలి. ఏ పని చేసినా కూడా చరిత్రకారులు చెప్తున్నారు, దోమ కాటు వలన దోమ కుడితేనే సంవత్సరానికి 7,00,000 మంది చచ్చిపోతున్నారంట. దోమ కుడితే ఎంతమంది చచ్చిపోతున్నారు చెప్పండి? సంవత్సరానికి 7,00,000 మంది చనిపోతున్నారంట. ఈరోజు మనకి ఎన్ని దోమలు కొడుతున్నాయా లేదా? దోమలు కొడుతున్నాయా? అయినా కానీ మనం బ్రతుకుతూ ఉన్నాం.
దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా, చికెన్ ఫాక్స్, ఇవన్నీ వ్యాధులన్నీ దోమ కుట్టడం వల్లనే చనిపోయే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. మీకు ఇంకో సంగతి తెలుసా? విషయమైన ముఖ్యమైన సంగతి ఏంటంటే ది గ్రేట్ అలెగ్జాండర్ ది కింగ్, అలెగ్జాండర్ మహారాజు ఎట్లా చనిపోయాడో తెలుసా మీకు? చెప్పండి, ఎట్లా చనిపోయాడు? దోమ కాటు వలనే చనిపోయాడు. దోమ కరిసింది, బెడ్ మీదకి ఎక్కాడు, మళ్ళీ లేవలా చనిపోయే ముందు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు చనిపోయే ముందు? అందరిని పిలిచారు, డాక్టర్లు పిలిచిండు, లేకపోతే పక్కన వాళ్ళని పిలిచిండు, లాయర్లు పిలిచిండు, లేకపోతే అందరిని పిలిచి అందరికి చెబుతున్నాడు, మీరు ఎంత చేసినా కూడా ఉపయోగం లేదు, నా చావు దగ్గరకు వచ్చింది, నేను చనిపోబోతున్నాను. ఇగో మీరందరూ ఒక పని చేయండి, నేను 2-3 రోజుల కంటే ఎక్కువ బతకను, నేను చనిపోయిన తర్వాత నా కాళ్ళు నా చేతులు ఏం చేయాలంట? బయట పెట్టండి, నా కాళ్ళు అందరికి కనబడేట్టు పెట్టండి, నా చేతులు అందరికి కనబడేట్టు పెట్టండి, చాటింపేయండి, ముందు చాటింపేయండి. ఏం చాటింపు అంటే, ఇదిగో అలెగ్జాండర్ మహారాజు ప్రపంచాన్నే జయించిన మహారాజు ఉట్టి చేతులతో పోతున్నాడు, ఉట్టి కాళ్ళతో పోతున్నాడు. చనిపోయిన తర్వాత ఏది కూడా తీసుకొని వెళ్ళట్లేదు. చాటింపేయండి. చెప్పండి, ఈరోజు మనం చనిపోయిన తర్వాత ఏదైనా తీసుకెళ్తామా? ఏది తీసుకెళ్ళం. నాది అనుకున్నది ఏది కూడా నాది కాదు. ఈరోజు చనిపోతే ఏది కూడా నీ వెంట రాదు. బ్రతికితే 70 సంవత్సరాలు, లేకపోతే 80 సంవత్సరాలు, అధిక బలం ఉంటే ఇంకా బ్రతుకుతామేమో, కానీ అవి కూడా ఆయాసకరాలు, దుఃఖాలు అని 90 కీర్తనలో 10వ వచనంలో చెప్తా ఉంటాడు. ఈరోజు మన ఆయుష్ చాలా తక్కువ. ఈ కొద్ది ఆయుష్ కోసమే తగాదాలు పెట్టుకుంటున్నాం, కొట్టుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం, ఎన్నో ఘోరమైన పనులు చేస్తున్నాం. ఈరోజు అటువంటి దోమ కాటికి అలెగ్జాండర్ మహారాజు చనిపోతే మనం ఎంతో ఒక లెక్క. చెప్పండి, ఆ రోజు ఇశ్రాయేలుని దేవుడు విడిపించాడు. ఎక్కడి నుంచి విడిపించాడు? ఐగుప్తు దేశం నుంచి విడిపించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక మొదలైంది కొనవటం. అప్పుడు దాకేమో బానిసలుగా ఉన్నారు, కన్నీరు గార్చారు, వెట్టి శాఖల నిమిత్తం ఎన్నో బాధపడ్డారు. మోషే ప్రవక్త వచ్చాడు, విడిపించుకుంటూ పోయాడు. విడిపించిన తర్వాత ఏమైంది? ఎర్ర సముద్రం ఎదురే ఇక మొదలైంది కొనవటం. మాకు సమాధులు లేవా అక్కడ? మేము అక్కడ ఉండలేమా? ఎందుకు తీసుకుని వచ్చావు? ఎదురుగేమో ఎర్ర సముద్రం, వెనకేమో ఫరో సైన్యం. కొనవటం మొదలైంది. ఈరోజు మన జీవితాల్లో కూడా ఇశ్రాయేలీలాగానే గొలుగుతా ఉన్నాం. దేవుడు చేసిన ఎన్నో మేళ్ళు, ఎన్నో కార్యాలు మర్చిపోయి మన కుటుంబాల్లో, మన జీవితాల్లో కూడా ఊరికి ఏది తక్కువైనా సరే, కొద్దిగా అన్ని మంచి అన్ని కూడా పక్కన పెడతాం. ఏదైనా కొద్దిగా లోటు ఉంటే చాలు, దేవుడు నాకే చేయాలా, ఇది నాకే ఎట్లా జరగాల, నాకే ఎట్లా జరిగిందా? దేవుణ్ణి తిడుతూ ఉంటాం, దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం. ఇశ్రాయేలు అందుకనే రాలిపోయారు. ఇశ్రాయేలీలకి ఎర్ర సముద్రం నుండి పాయలైంది, బయటకు వచ్చింది. మళ్ళీ గొలుగుడు మొదలు పెట్టారు, మాకు నీళ్లు లేవు అని. ఇశ్రాయేలు ఒక్క పూట నీళ్లు తాగాలంటే 1500 కోట్ల లీటర్లు కావాలంట. ఒక్క పూటకే 1500 కోట్ల లీటర్లు నీళ్లు కావాలి ఇశ్రాయేలీలకి. అయినా కానీ దేవుడు సమృద్ధికి ఇచ్చాడు. ఇశ్రాయేలు ఒక్క పూట ఆహారం తినాలంటే 1500 టన్నుల కోట్ల ఆహారం కావాలి. చెప్పండి, ఈరోజు ఒక 50 మందికి 100 మందికి, లేకపోతే మన ఇంట్లో బంధువులు వస్తే ఒక 20 మందికి వండాలంటేనే ఒక పూట 2 పూటలు వండుతాం, ఒక రోజు 2 రోజులు వండుతాం, 3 రోజులు ఎప్పుడు పోతారా ఇల్లు అని చూస్తామంట. మరి దేవుడు వారికి ఏది తక్కువ కావాలి? మన్నా ఇచ్చిండు, పరలోక మన్నా ఇచ్చిండు దేవుడు. మాంసాహారం కావాలంటే దేవుడు పూరేలను కురిపించాడు. దేవుడు చేసిన మేలులు ఇశ్రాయేలు ఏం చేశారంటే మర్చిపోయారు. ఈరోజు నీ కుటుంబంలో, నా కుటుంబంలో, మన కుటుంబాల్లో దేవుడు ఎన్నో మేలు చేస్తూ ఉంటుంటే
ఏం చేయాలంటే మనం చెప్పండి, మర్చిపోకుండా ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ కుటుంబం అదే చేస్తుంది ఇప్పుడు. మార్తమ్మక్క, సంజయరావు అన్న, లేకపోతే కళ్యాణి, లేకపోతే ఆ పిల్లలు, కుమార్తెలు, అల్లుళ్ళు అందరూ కూడా దేవుని స్తుతిస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు, కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసుకున్నారు. ఇంకో విషయం చెప్పమంటారా? సంవత్సరానికి 1-2 సార్లు ప్రతి ఇంట్లో కూడా కృతజ్ఞత కూడిక ఉండాల్సిందే. ప్రతి ఇంట్లో రక్షణ పొందిన ప్రతి ఇంట్లో కూడా సంవత్సరానికి తక్కువలో తక్కువ కనీసం 2 సార్లు కృతజ్ఞత కూడిక ఉండాలి. చాలా మంది విశ్వాసులు కృతజ్ఞత కూడికలు కూడా పెట్టుకోవట్లా. కృతజ్ఞత కూడిక కలిగి ఉండు. ముందు నువ్వు అన్నం పెడతావా, లేకపోతే బిస్కెట్లు ఇస్తావా, లేకపోతే టీ ఇస్తావా, అది నీ ఇష్టం. అన్నం పెట్టాలని రూల్ ఏం లేదు. అందరికి భోజనాలు పెట్టాలని రూల్ ఏమైనా ఉందా చెప్పండి? భోజనాలు పెట్టుకోకుండా కృతజ్ఞత కూడికి పెట్టుకోలేమా? టీ ఇవ్వచ్చు, బిస్కెట్లు ఇవ్వచ్చు. ఏదో ఒక సందర్భంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మన ఇళ్లలో. ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే మన కుటుంబాల్లో దేవుణ్ణి స్తుతించట్లా, దేవునికి కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసుకోవట్లా. మనం ఏదో ఒకసారి లేకపోతే ఏదో సందర్భం వచ్చినప్పుడు కాదు, దేవుని ఎల్లప్పుడూ కూడా స్తుతించుకోవాలి. దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కూడికలు కలిగి ఉండాలి. దేవుని స్వార్థని మన గృహం ద్వారా పంచిపెట్టాలి. అందరికి లక్షలు ఖర్చు చేయొచ్చు, కానీ కృతజ్ఞత కూడిక పెట్టి దేవుని స్వార్థ వినిపిస్తే లక్షల కంటే విలువైనది ఈ కృతజ్ఞత కూడిక, ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఇంట్లో కూడా నేనేం మిమ్మల్ని అడగను ఎంతమంది సంవత్సరంలో ఒకసారి పెట్టుకున్నారని అడగలే, కానీ మీకే అర్థమైపోద్ది ఎవరి కుటుంబంలో కృతజ్ఞత కూడిక పెట్టుకుంటున్నారు, ఎవరు పెట్టుకోవట్లేదు తెలుసు, మీకే తెలుసు. ఈరోజు నేననేది ఏంటంటే ప్రతి సంవత్సరంలో కనీసం 2 సార్లు, తక్కువ ఎక్కువ కనీసం నెలకు ఒకసారి పెట్టుకోవాలి. మీ ఇష్టం అని. అస్సలు కృతజ్ఞత కూడిక లేని కుటుంబం ఉండకూడదు. గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞత కూడిక లేని కుటుంబం అసలు ఉండకూడదు. క్రైస్తవులు మీరు ఎక్కడ మందిరానికి వెళ్తే ఆ సేవకుని పిలుచుకోండి, ఆ సేవకుడి ద్వారా కృతజ్ఞత కూడిక పెట్టుకోండి, దేవుణ్ణి ఘనపరచండి. దేవుడు చక్కటి మేలు ఇస్తారు మీ కుటుంబానికి, దేవుడు చక్కటి ఆశీర్వాదాలు ఇస్తారు మీ బిడ్డలకి, దేవుడు చక్కటి ఆర్థిక వనరులు సమకూరుస్తాడు దేవుడికి. ఈరోజు నువ్వు ఎంత ఖర్చు పెడతావో, ఈ లోకంలో ఎంత ఖర్చు పెడతావో అంతా బ్యాంకులో వేసుకున్నట్టు. ఏ బ్యాంకులో చెప్పండి? ఏ బ్యాంకులో చెప్పాలి? ఏ బ్యాంకులో? లోకంలో ఇండియా బ్యాంకు, SBI, SBH, లేకపోతే అవి కాదు. ఏ బ్యాంకులో? పరలోక బ్యాంకులో. వడ్డీ. ఈ బ్యాంకులో వేస్తే రూపాయి వడ్డీ కూడా రాదు సరే. పరలోక బ్యాంకులో వేస్తే 100 అంతల వడ్డీ వచ్చింది. నువ్వు ఎంత ఖర్చు పెడతావో దేవునికి, దేవుని సేవకులకి, దేవుని పనులకి, దేవుని కార్యాలకి నువ్వెంత ఖర్చు పెడతావో అంతకే 100 రెట్లు దేవుడు నీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. నీ పిల్లల విషయాల్లో, నీ కుటుంబ విషయాల్లో, నీ ఉద్యోగ విషయాల్లో, నీ పంటల విషయాల్లో, నీ పశువుల విషయాల్లో దేవుడు ఖచ్చితంగా 100 ఆశీర్వాదాన్ని దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో ప్రతి కుటుంబం కూడా తక్కువ 2 సార్లు లేకపోతే ఎక్కువ 10 సార్లు దాకా కృతజ్ఞత కూడికలు కలిగి ఉండాలి. రాత్రికాల సమయంలో ఈ కుటుంబం చక్కటి కృతజ్ఞత కూడిక. ఈరోజు ప్రతి దానికి కూడా ఏముంది అక్కడ మనం చదువుకున్న భాగం, ప్రతి విషయంలో చెప్పండి. ఈ విషయం కోసం నేను ఇవన్నీ చెప్పాను. ఇప్పుడు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే. తర్వాత చదువుకున్నాం మనం, నేనేమై ఉన్నాను అది దేవుని కృపే. ఈరోజు నువ్వు, నేను, లేదా మనందరం కూడా ఈ విధంగా నిలబడ్డా, ఈ విధంగా కూర్చున్నాం, ఈ విధంగా దేవుని సన్నిధిలో గడుపుతున్నామంటే కేవలం దేవుని కృపే. మన గొప్పతనం కాదు, మన అందం కాదు, లేకపోతే మన ఉద్యోగాలు కాదు, మనకున్న ఆర్థిక వనరులు కాదు, మన మేడలు, మిద్దెలు, లేకపోతే బైకులు, కార్లు, బంగ్లాలు, పొలాలు, ఇవన్నీ కాదు. కేవలం దేవుని కృపే. అందుకనే ప్రతి విషయంలో కూడా దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకు ముందుగానే మాదిరిగా ఒక ఆయన చేశాడు. ఆయన కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, యేసుక్రీస్తు. చదవండి 2 భాగాలు. యోహాను సువార్త
6:11 చదవండి దగ్గరగా. యోహాను సువార్త 6:11. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. చెప్పండి, ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది? ఎవరు? యేసు. యేసు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెలు పట్టుకొని ఏం చేశాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. వడ్డించెను. ఎంతమంది ఉన్నారు అక్కడ? చెప్పండి, ఎంతమంది ఉన్నారు? ఎంతమంది తిన్నారంటే అక్కడ? 5 రొట్టెలు 2 చేపలు. ఎంతమంది తిన్నారు అక్కడ? 5,000 మంది. ఇంకా తినగా ఇంకా మిగిలినాయి. ఎన్ని గంపలు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది అంటారు. నీ కుటుంబంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే నువ్వు 4 రోజులకు వచ్చింది అనుకున్నది సంవత్సరం తింటావు. నువ్వు గుర్తుపెట్టుకో. ఇంకా మిగిలితే ఇంకా 12 గంటలు 12 గంపలు ఇంకా మిగులుతూ ఉండదు. అందుకనే యేసుక్రీస్తు మనకి మాదిరిగా ఉంచాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. చూద్దానండి మత్తయి సువార్త 15:36 చూద్దానండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 36 చదవండి. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన మీద మిగిలిన ముక్కలు 7 గంపల నిండా. చెప్పండి, మళ్ళీ కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు నా తలంపు ఏంటంటే యేసుక్రీస్తు మనకు ముందు మాదిరిగా చేసిపోయాడు. ఆయన ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఈరోజు నువ్వు, నీ కుటుంబం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉన్నది కొద్దిగా అయినా సరే. ఒక ఆమెకి పిండి కొద్దిగా ఉంది. చెప్పండి, అనుకుంది కదా, నేను నా కొడుకు ఈ పిండితో రొట్టె చేసుకొని తిని చేద్దాం అనుకుంది. ఎవరామా? సారేపతు విధవరా. ఏం జరిగింది? అంతలోకే సేవకుడు వచ్చాడు, ప్రవక్త వచ్చాడు. అంటున్నాడు, అమ్మా నాకు ఒక అప్పం చేసి పెట్టమ్మా అంటుంది. అయ్యా నా దగ్గర పిండి లేదు, తర్వాత నూనె లేదు. అయినా కానీ నువ్వు అడిగినగా నీకే పెడతావు, మా చావు మేము చేస్తాం. చెప్పండి, ఏం జరిగింది? ఏం జరిగింది? ప్రవక్తకి ఆ సేవకులకి పెట్టింది. పిండి తక్కువ కాలేదంట, ఇంకా నూనె కూడా. ఈరోజు నువ్వు దేవునికి నీకున్న కొద్దిలోనే దేవుడికి, నీకున్న కొద్దిలోనే మందిరానికి, నీకున్న కొద్దిలోనే సేవకులకి. నువ్వు ఎక్కడికి పోతే అక్కడ, ఏ మందిరంలోకి పోతే ఆ మందిరంలోకి, ఏ సేవకుడు ఎక్కడ పోతే అక్కడికి మారమాకండి. మళ్ళీ అక్కడికి పోయి ఎక్కడికి పోయి అక్కడ, ఒక వారం అక్కడ, ఒక వారం ఇక్కడ. నువ్వు ఎక్కడైతే రక్షణ పొందుతావో, నువ్వు ఎక్కడైతే బాప్తిసం తీసుకుంటావో, లేదా నువ్వు ఎక్కడైతే అలవాటు పడ్డావో అక్కడికి క్రమం తప్పకుండా వెళ్ళు. క్రమం తప్పదు. వాళ్ళ కుడికలకు కూడా వెళ్ళు, ప్రార్థనా కుడికలకు కూడా వెళ్ళు. సేవకులకి నీ కొన్ని దాంట్లో అయ్యండి. దేవుని కొరకు ఖర్చు పెట్టండి. చెప్పండి, దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. ఏమేమి ఖర్చు పెట్టాలి చెప్పండి? ఒకటోది మన దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టాలి దేవుని కొరకు. రెండోది మన దగ్గర ఉన్న బలం. చెప్పండి, పొద్దున్న లేస్తే పనికి పోతా ఉంటాం. ఏం ఉపయోగిస్తాం మనం? పని దగ్గర మన బలాన్ని ఉపయోగిస్తాం. చెమట్లో గాయేటట్టు పని చేస్తాం. చాలా మంది అనుకుంటున్నారు కదా, డబ్బులు ఇస్తే చాలే, మా దశమ భాగాలు ఇస్తే చాలే అనుకుంటున్నారు. తప్పది గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరంలో పనులు చేయండి. నీ బలాన్ని దేవుడికి ఇవ్వండి. నీ బలాన్ని దేవుడి మందిరంలో ఓడటానికో, లేకపోతే సాపలేయడానికో, లేకపోతే పాత్ర కావడానికో, లేకపోతే వడ్డించడానికో, వంట చేయడానికో దేవుడు మీకు కొన్ని తలాంతులు ఇస్తే ఆ తలాంతులు దేవుడి కొరకు ఉపయోగించాలి. డబ్బులు ఇవ్వాలి, ఇంకోటి ఏం చేయాలి? బలాన్ని ఇవ్వాలి. మూడోది ఏం ఇవ్వాలి? సమయాన్ని కూడా ఇవ్వండి. సమయాన్ని రోజుకి 24 గంటలైతే 2 గంటల 20 నిమిషాలు దేవుడికి ఇవ్వండి ఖచ్చితంగా. లేచి ఒక నిమిషం ప్రార్థన చేసుకుని దేవా నన్ను కాపాడు కాదు, అది కాదు. 2 గంటల 20 నిమిషాలు వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో. సాయంత్రం కూడా వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో.
ఏదైనా కూడికలు అయితే ఆ కూడికలకి ప్రారంభ ప్రార్థనకే వెళ్ళు. 4 పాటలు అయిన తర్వాత 5 పాటలు అయిన తర్వాత వాక్యం చెప్పేటప్పుడు ఇవన్నీ సైతాన్ లక్షణాలు గుర్తుపెట్టుకోండి. లేటుగా పోయామంటే నీలో సైతాన్ ఉంది. సైతాన్ వేరే పోవచ్చులే, తర్వాత పోవచ్చులే. వాళ్ళు ఎవరో పాటలు పాడతారు, నేను ఎందుకు పోయి కూర్చోవాలి? పాటలు పాడే వాళ్ళు ముందు పోతారులే. వద్దు, ఇటువంటి ఆలోచనలు వద్దు. దేవునికి నీ సమయాన్ని, నీ బలాన్ని, తర్వాత నీ ఆస్తిలో కూడా దేవునికి వాటాయి. గుర్తుపెట్టుకో. దేవుడికి ఇవన్నీ ఇచ్చుకుంటా దేవుని ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రాత్రికాల సమయంలో క్లుప్తంగా కొన్ని మాటలు మనం చూద్దాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలి, ఎలా ఎలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పాస్టర్ గారంట పొద్దున్నే ఒక 5గురిని సంఘ పెద్దలు పిలిచి, అన్న అక్క రండి, ఇగో పలానా ఇంటికి పోయి ప్రార్థన చేస్తాం రండి, వాళ్ళు కొద్దిగా కష్టాల్లో ఉన్నారని పొద్దున్నే పోయారంట 8 గంటలకి. ఆ సంఘ పెద్దలు కూడా వచ్చారంట. పాస్టర్ గారు పిలవంగలోనే ఇక నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉందని చెప్పలా. సేవకుడు పిలవంగలోనే రావాలి, అది నేర్చుకోవాలి. ఆ పాస్టర్ గారు 5గురిని పిలిస్తే 5గురు వచ్చారంట. వెళ్ళారంట, ఆ గృహంలోకి వెళ్ళి ప్రార్థన చేశారంట. వస్తుంటే మాట్లాడుకుంటూ వస్తున్నారు 5గురు పాస్టర్ గారు. మొత్తం ఎంతమంది? వస్తున్నారు. వస్తుంటే ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటూ వస్తుంటే అంతలోకే పాస్టర్ గారికి ఏంటంటే ఒక రాయి, ఎదురు రాయి తగిలింది. ఏం తగిలిందంటే ఎదురు రాయి తగిలేసరికి మరి బాగా ఏ మాటలు మాట్లాడుకొని వస్తున్నారు. ఎదురు రాయి తగిలేసరికి బొటన వేలు కట్ అయిపోయి రక్తం బాగా కారుతుంది. అంతలోకే పక్కన ఉన్న వాళ్ళు కాటన్ తెచ్చారు, తర్వాత పసుపు తెచ్చారు. కట్టు అయ్యో ఏం చెట్లయింది అయ్యగారు, మనం పోయింది మంచి పనేగా, ప్రార్థన చేయడానికేగా, ఏంది మీకే ఎత్తయింది, మీకే ఎంత దెబ్బ తగిలింది పక్కన 5గురు అంటా ఉంటున్నారు. పాస్టర్ గారు అన్నారు, కట్టుకొని లేచి, అయ్యా బాధపడి మాకండి, ఇవాళ సాయంత్రం మా ఇంట్లో కృతజ్ఞతా కూడిక. ఏంటంట? కృతజ్ఞతా కూడిక. ఎందుకు కాలికి దెబ్బ తగిలి అందరూ ఉన్నారు 5గురు. అయ్యా ఏందయ్యా ఏలు పోయేటట్టుంది, నువ్వేమో కృతజ్ఞతా కూడిక అంటున్నావు, నువ్వేంటి కృతజ్ఞతా కూడిక అంటున్నావు? వాళ్ళు అంటున్నారు, అందరూ చెప్పండి, సాయంత్రం కృతజ్ఞతా కూడిక మా ఇంట్లో, అందరికీ భోజనాలు. వీళ్ళు అడుగుతున్నారంట, ఏమన్నా పిచ్చి పట్టిందా ఏంది అయ్యగారు, ఏం చెప్తా అంటున్నారు? ఏంటి అంటే అయ్యగారు అంటున్నారంట, అయ్యా నా కాలికి ఎదురు దెబ్బ తగిలింది, ఆ ఎదురు దెబ్బ తగిలితే గోరిపోయింది. నిజంగా అంత బలంగా తగిలిన తర్వాత, ఆ ఎదురు దెబ్బ తగిలిన తర్వాత నేనేం చేయాలంటే కింద పడిపోవాలి, బొక్క బోర్లో పడితే అక్కడ పెద్ద రాయి ఉంది, ఆ రాయి మీద పడితే నా తల పగిలేదే, తగలరాని చూడగలిగితే నేను చనిపోయేవాడిని. కానీ దేవుడు చిన్న దెబ్బతోనే శిక్షించాడు. తలకి దెబ్బ తగల, చనిపోవాలా, ఇంకేదో జరగల, చెయ్యరగల, కాలిరగల. అందుకే దేవుని నేను స్తుతిస్తున్నా. అందుకే నేను కృతజ్ఞతా కూడిక. ఈరోజు కష్టమైన, నష్టమైన, లేదా ఇబ్బంది అయినా, లేదా ఎన్నో బాధ వచ్చినా కూడా దేవుణ్ణి స్తుతించుతా చెప్పండి మానకూడదు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన స్తుతించుట మానును. ఆరాధన ఆపకూడదు, ఇంకా స్తుతించుట ఆపకూడదు. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి. ఈ మధ్య ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చింది. ఒక అబ్బాయి అంట 6 సబ్జెక్టులు తప్పిండంట, 5 సబ్జెక్టులు తప్పిండంట. వాళ్ళ నాన్న ఏం చేసిందంటే మంచి పార్టీ చేసిందంట. కేకు తెచ్చి కట్ చేసి వాడికి తినిపించి ఊరేగిచ్చిందంట. అందరూ అనుకుంటున్నారు, ఏంటయ్యా తప్పితే ఏందయ్యా? వాళ్ళు అంటున్నారు, మేమేదంటే మళ్ళీ వాడు ఎక్కడికన్నా పోయి చేస్తారేమో. అరే తప్పితే కానీ మళ్ళీ రాసుకో, మళ్ళీ పాస్గా, ఏం కాదు తప్పితే
ఈరోజు చిన్న చిన్న విషయాలకే బాధపడుతున్నారు. ఒక సబ్జెక్ట్ తప్పితోనో, లేకపోతే ఏదన్నా ఇది జరుగుతానో, ఫెయిల్ అవుతానో, లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చేసుకోకూడదు ఆత్మహత్య. ఈరోజు ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఎలా స్తుతించాలి? మన అంశం ఏంటంటే క్లుప్తంగా ధ్యానిద్దాం, క్లుప్తంగా ధ్యానించుకుందాం. ఎలా దేవుణ్ణి స్తుతించాలి మనం? ఎలా? చూద్దాం. మొదటిగా కీర్తనలు 106:47. కీర్తనలు 106:47. యెహోవా మా దేవా మమ్మల్ని రక్షించుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు నీ పరిశుద్ధ నామమునకు. ఎవరికంట? పరిశుద్ధ నామానికి. ఇంకో వచనం కావాలి. 97 కీర్తన 12 వచనం. కీర్తనలు 97 12. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన పరిశుద్ధ నామం. ఈరోజు పరిశుద్ధ నామాన్ని దేవుడిచ్చాడు. పరిశుద్ధులుగా మారకుండా దేవుని స్తుతించడం కాదు, రక్షణ పొందకుండా కాదు, లేకపోతే దేవుడికి దూరంగా ఉండి కాదు. ఒకటోది ఎట్లా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే పరిశుద్ధులుగా మారి, రక్షణ పొంది, బాప్తిసం తీసుకొని, దేవుని మందిరంలోకి అడుగు పెట్టి, దేవుని ఆజ్ఞను పాటించి. ఈరోజు చాలా మంది పాపంలోనే ఉంటున్నారు. అడిపక్క తాగుతున్నారు, అడిపక్క తింటున్నారు, అడిపక్క ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మళ్ళీ ఆదివారం వస్తే దేవుడా దేవుడా దేవుడా. ఈరోజు అట్లా కాదు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఆయన పరిశుద్ధ నామాన్ని ఇచ్చాడు. రోగాలు బాగయ్యాయి, లేకపోతే మా గాయం బంధువులు తొలిగా, ఏ బంధువులు తొలిగా, లేకపోతే దాంట్లో నుంచి దేవుడు మేలు చేశాడు. దానికోసం కాదు. ఈ రోగం తగ్గితే ఇంకో రోగం వచ్చింది, ఈ కీడు పోతే ఇంకొక కీడు వచ్చింది. దాని కొరకు కాదు. నీ హృదయాన్ని దేవుడికి అర్పించి, నువ్వు పరిశుద్ధుడిగా మారి, రక్షణ పొంది, బాప్తిసం తీసుకొని, అప్పుడు దేవుని స్తుతించు. అప్పుడే దానికి ఒక విలువ ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ, నువ్వు రక్షణ పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా అంటే కుదరదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుని మందిరాన్ని మానకుండా, దేవుని మందిరంలో గడుపుకుంటూ, దేవుని సన్నిధిలో దేవుని స్తుతించుకుంటూ, పరిశుద్ధులుగా చేరి, పరిశుద్ధ నామాన్ని బట్టి, ప్రభా నాకు ఈ పరిశుద్ధ నామాన్ని ఇచ్చాడయ్యా, ప్రభా నువ్వు మాత్రమే పరిశుద్ధులు కాదు, నన్ను కూడా పరిశుద్ధుడిగా మార్చావు. అందుకే నిన్ను స్తుతిస్తున్నా, అందుకే నిన్ను గణపరుస్తున్నా. ప్రభా ఎంతో మందికి లేని ధన్యత నాకు ఇచ్చావు ఆయన. నువ్వు లోకంలో ఎంతో మంది నిన్ను అంగీకరించకుండా ఇష్టం వచ్చిన జీవితం జీవిస్తున్నారు. కానీ నన్నైతే నీ పరిశుద్ధురాలిగా మార్చావు, పరిశుద్ధుడిగా మార్చావు. అందుకే నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు పరిశుద్ధుడు. పాపం ఏమాత్రం కూడా చెప్పండి అంటుందా? పాపం ఏమాత్రం కూడా అంటలా. పాపుల్లోనే ఉన్నాడు, పాపుల్లోనే తిరిగాడు, పాపులతోనే సంచారం చేశాడు, పాపుల మధ్యలో ఉన్నాడు. కానీ ఏ పాపము కూడా అంటలా. మరి ఆ పరిశుద్ధుడి దగ్గరకు పోవాలంటే నువ్వు నేను కూడా ఎట్టుండాలి? చెప్పండి, ఎట్టుండాలి? పరిశుద్ధంగా మారాలి. పరిశుద్ధంగా మారలేక ఇంకా రక్షణ పొందలేదా? ఇంకా బాప్తిసం తీసుకోలేదా? ఇంకా మారు మనసు పొందలేదా? పేరుకే మందిరానికి పోయేస్తున్నావా? పేరుకే దేవుని స్తుతిస్తున్నావా? వద్దు, అట్లా వద్దు. అటువంటి జీవితం వద్దు. పరిశుద్ధురాలిగా మారు, పరిశుద్ధుడిగా మారు, రక్షణ పొందు, మారు మనసు పొందు, బాప్తిసం తీసుకో, నీ హృదయాన్ని మార్చుకో. హృదయము అన్నిటికంటే చెప్పండి, అన్నిటికంటే ఘోరమైనది. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. నీ హృదయమే నిన్ను మోసం చేసేది, ఎవరో బయట వాళ్ళు కాదు మోసం చేసేది. నీ హృదయమే, నీ కళ్ళే, నీ చెవులే, నీ నోరే, నీ చేతులే, నీ కాళ్ళే నిన్ను తప్పుదారి పట్టిస్తాయి. జాగ్రత్త.
నీ హృదయాన్ని మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో. పరిశుద్ధురాలిగా మారు. అందుకనే దావీదు అంటా ఉంటాడు, హృదయంతో చెబుతా ఉంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగం సమస్తమా ఆయన చేసిన మేలులది మరొకమాకు. మనం కూడా చెప్పుకోవాలి, ఓ కల్లా, ఓ చెవులా, ఓ నోరా, ఓ చేతులా, ఓ కాళ్ళ, జాగ్రత్త, యెహోవాను సన్నిధించు. బూతులు మాట్లాడద్దు, పోకూడని స్థలాలకు పోవద్దు, చూడకూడని చూడద్దు, వెళ్ళకూడని ప్రాంతాలకి వెళ్ళద్దు, నడవద్దు. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. ఆయన మేలు మాత్రం కూడా మర్చిపో. ఒకటోది ఎట్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి చెప్పండి? పరిశుద్ధంగా మారి రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ఇంకా లోకంలోనే ఉండి, లోకాచారాల్లోనే ఉండి, నీ ఇష్టం వచ్చిన జీవితం జీవించుకుంటే, నేను వాక్యం చెబుతానే, నేను పాటలు పాడతానే, లేదా నేను వాయిద్యాలు వాయిస్తానే, నేను అది చేస్తా ఇది చేస్తా అంటే నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఎవరనేది? దేవుడు అంటాడు. మీరు సున్నపు కొట్టిన సమానం. వేషధారులు, మీరు వేషధారులు. ఈరోజు వేషధారి జీవితం జీవించద్దు, పరిశుద్ధంగా జీవించు. ఈరోజు ఎట్లా ఉందంటే క్రైస్తవ్యం, ఆదివారమే, సోమవారం నుంచి శనివారం దాకా మన ఇష్టం. టీవీలు సీరియల్ బీరిపోవు, సినిమాలు బీరిపోవు, ఫోన్లు బీరిపోవు, బూత్ మాటలు బీరిపోవు, అన్ని చేస్తాం. ఆదివారం వచ్చేసరికి ఓ మంచిగా టిప్ టాప్. ఎంత మంచి క్రైస్తవులో ఇల్లు. నా తలంపు ఏంటంటే ఇటువంటి వేషధారణ జీవితం జీవించొద్దు. పరిశుద్ధులుగా మారి దేవుని అంగీకరించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోదిగా చదవాలండి. రెండోదిగా ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలను మర్చిపోకుండా. ఒకటోదేమో పరిశుద్ధులుగా మారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోది దేవుడు చేసిన కార్యాలని మర్చిపోకుండా. 103వ కీర్తన చదవనమాట. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకుము. ఏది నీ కుటుంబంలో ఏ కార్యం జరిగినా కూడా దేవుణ్ణి మర్చిపోవద్దు. ఏ కార్యం జరిగినా, మంచి కాలమైనా చెడ్డ కాలమైనా. చదవండి మొదటి దినవృత్తాంతాలు 17-16. మొదటి దినవృత్తాంతాలు 17-16 చదవండి. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వారును, నా ఇల్లు ఏమాత్రముది. చెప్పండి, మనం ఎంతటి వాళ్ళు? మన ఇల్లు ఏమాత్రముది. దేవా, నన్ను ఈ విధంగా హెచ్చించావు, నేను ఎంతటోని. రాజైన దావీదే ఆ మాట అంటే మరి నువ్వు నేను చెప్పండి, మనం ఎంతటోళ్ళు? దేవుడు మనల్ని హెచ్చించాడు. ఆయన అంగీకరించినట్టు చేశాడు. ఆయన పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. అసలు పరలోక రాజ్యానికి ఏమాత్రం కూడా పాత్రలం కాదు. మనం నరకానికి పాత్రలు, అగ్నిగుండానికి పాత్రలు. అటువంటి మనల్ని ఆయన విమోచించి విడిపించి నీ పట్ల నా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఆయన. ఈరోజు మన కుటుంబాల్లో ఎన్నో కార్యాలు చెప్పలేని కార్యాలు. ఒక్కసారి ఆలోచించుకుంటే ఎన్నో మేలు, ఎన్నో కార్యాలు. ఈరోజు మనం జీవించే ప్రతిరోజు యుద్ధం చేస్తున్నాం. ఎవరితో యుద్ధం చేస్తున్నాం? సైతానుతో యుద్ధం చేస్తున్నాం. సైతానుతో ప్రతిరోజు యుద్ధం చేయాలి. అందుకనే యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదవండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం. భూమి మీద నరుల కాలం యుద్ధ కాలము కాదా? భూమి మీద
యుద్ధకాలము కాదా? చెప్పండి. యుద్ధమే, ప్రతిరోజు యుద్ధమే. సైతాన్తో యుద్ధం చేయాలి. మన చేతులతోనే, మన కాళ్ళతోనే, మన కళ్ళతోనే యుద్ధం చేయాలి. యుద్ధం చేసేది ఎవరు చెప్పండి? మీరు ఓరక నిలుచుండి చూడుడి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఈరోజు యుద్ధం చేసేది దేవుడే. దేవుడు మీ పక్షాన ఉండగా విరోధి ఎవడు? దేవుడు మీ పక్షాన ఉండగా మాకెళ్ళి వాళ్ళు ఉన్నారు, మాకెళ్ళి నీళ్ళు ఉన్నారు, మాకెళ్ళి బలం ఉంది, అది కాదు. రాజులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యేసయ్యే నా కొండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చెప్పండి. మీరు ఒట్టిగా రక్షణ పొంది అట్లా కూర్చోండి, దేవుని మందిరంలో అట్లా గడపండి. మీ పక్షాన యుద్ధం చేసేది ఎవరు? దేవుడే చేస్తాడు. మీ పక్షాన యుద్ధం చేస్తాడు దేవుడు. మీ యుద్ధాన్ని దేవుడికి అప్పచెప్పండి. మీ మీద పెట్టుకోమాకండి, మీ మీద పెట్టుకోమాకండి. కొంతమంది అంట చింతలన్నీ మీద పెట్టుకో. అయ్యో అది ఎట్లా, నా పిల్లలు ఎట్లా, నా ఉద్యోగాలు ఎట్లా, నాకు డబ్బులు లేవు ఎట్లా, ఇంటి ఎట్లా, లేకపోతే తిండి ఎట్లా, అన్ని నెత్తి మీద పెట్టుకుంటారు. బైబిల్ అంటుంది కదా, మీ చింత యావత్తు ఆయన మీద, ఆయన మీద వేయండి మీ చింతలన్నీ. మీరు అసలు చింతపడమాకండి. సంతోషంగా ఉన్నాడు, ఆయన మీద వేయండి మీ చింతలన్నీ. మీ మీద వేసుకుంటే కూలిపోతారు, కుంగిపోతారు, దేవునికి దూరంగా ఉంటారు, సైతాన్ చెప్పినట్టు చేస్తూ ఉంటారు. దేవుడు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. ఒకటోది ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? పరిశుద్ధంగా మారి. రెండవది దేవుడు చేసిన కార్యాలను బట్టి. మూడోది చూద్దారండి. మూడోది ఎట్లంటే కృతజ్ఞత అర్పణలు అర్పించుకుంటూ, కృతజ్ఞత అర్పణలు అర్పించుకుంటూ. చదవరండి, ఒక మాట చదువుకున్నారండి. మొదటి దినవృత్తాంతాలు 29:13 వచ్చిన. మొదటి దినవృత్తాంతాలు 29:13 359 పేజీ నంబర్. నా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మన పూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకునుటకు నేనెంత మాత్రపు వాడను. పైన ఉంది కదా, ఇంకే ఒక మాట పైన చివరిలో, నీ దానములు హెచ్చించువాడవును, అందరికి నీ బలం ఇచ్చువాడవును నీవే. అన్ని నువ్వేగా ఇచ్చింది, అన్ని నువ్వేగా. అందుకే దావీదు గారు అంటున్నారు కదా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, కృతజ్ఞత అర్పణలు అర్పించుకుంటూ. ఉట్టి చేతులతో దేవుడి దగ్గర రావడం కాదు, ఉట్టి చేతులతో దేవుడి మందిరానికి పోవడం కాదు. కృతజ్ఞత అర్పణలు అంట. 100 కీర్తనలు 4 వచ్చింది కావండి. కీర్తనలు 104, కీర్తనలు 100. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మముల్లో ప్రవేశించండి. ఎట్లా ప్రవేశించాలంట? ఆయన గుమ్మాల్లో ఎట్లా? కృతజ్ఞత అర్పణలు చెల్లించుకుంటూ ఆయన గుమ్మముల్లో. 116 కీర్తన 17వ వచనం చదవండి. 116 17. నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించదును, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా నామమున చెప్పండి. ఎట్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఒకటోది పరిశుద్ధంగా మారి. రెండవది ఆయన చేసిన కార్యాలు మర్చిపోకుండా. మూడవది కృతజ్ఞత అర్పణలు అర్పించుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు మనకున్నదంతా చెప్పండి ఎవరిచ్చారు? ఆయనే ఇచ్చింది మనకి. ఆయన లేకుండా మనకేది కూడా, ఆయన లేకుండా మనకేది నమ్మకుండా నేను సంపాదించా, నేను కొనుక్కున్నా, ఇది నా కష్టార్జితం. ఈరోజు దేవుడు నీకు బలం ఇచ్చాడు కాబట్టి సంపాదించుకుంటున్నా.
లేదా దేవుడు నీకు శక్తి ఇచ్చాడు కాబట్టి సంపాదించుకున్నావు. కృతజ్ఞత అర్పణలు అర్పించుకుంటూ. ఒకసారంట ఒక ఇద్దరు డ్యూటీకి పోయారు. ఒక ఆయన క్రైస్తవుడు అంట, ఒక ఆయన అన్యుడు అంట. ఇద్దరు డ్యూటీకి పోతా రోజు ఇద్దరు పోతారంట. క్యారేజీలు కట్టుకొని పోతారంట. క్యారేజీలు కట్టుకొని పోతారు. పోయి మధ్యాహ్నం లంచ్ టైంకి వచ్చేసరికి బాక్సులు తీసుకున్నారు ఇద్దరు. రారా చెట్టు కింద పోదాం, ఆడ కూర్చుందాం, తిందామని ఇద్దరు పోయారు అక్కడికి. పోయిన తర్వాత క్రైస్తవుడు ఏం చేసిందంటే బాక్స్ ఓపెన్ చేయకముందే ప్రార్థన చేసుకోండి. దేవా, ఈ ఆహారం ఇచ్చావయ్యా, ఈ ఆహారం ఇచ్చావు, వందనాలు నాయనా. ఈ ఆహారాన్ని తినటానికి కృపించావయ్యా, వందనాలు నాయనా. ఈ ఆహారాన్ని దీవించయ్యా, లేని వారికి అనుగ్రహించయ్యా. చెప్పండి, ఎంతమంది ప్రార్థన చేసుకోకుండా ఆహారాన్ని పూజిస్తున్నారు? గుర్తుపెట్టుకోండి, మీరు ఏది తిన్నా తాగినా ప్రార్థన చేసుకోండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకొని దేవునికి స్తుతించి తినండి, అది మీకు మేలు. ఆ క్రైస్తవుడు అట్లా చేస్తే పక్కముడు అరే పిచ్చోడా దేవుడు ఏం చేసిండో నీకు? అరే పంట పండించింది రైతులు, కొనుక్కుంది మనం, తయారు చేసుకుంది మనం, ఎంతో కష్టపడి ఇంట్లోకి అన్ని సరుకులు తెస్తే కష్టపడి వండింది భార్య. అరే దేవుడు ఏం చేసిండ్రా, దేవుడిని స్తుతిస్తున్నావు, ప్రార్థన చేయమాకు అని. నేను చూడు అసలుకి ఇదంతా నా కష్టార్జితం, ఇదంతా నా సంపాదన అని ఓపెన్ చేసి తినబోతుంటే పైన కాకి ఏం చేసింది చెప్పండి? ఆ బాక్స్లోకి రెట్టేసింది. తింటాడా? చెప్పండి, తింటాడా? ఈరోజు అనుకుంటాం కదా దేవుడు ఏం చేశాడని. ఈరోజు 5,000 బట్టి మనం ఆహారం తీసుకున్నామంటే కేవలం అది ఆయన కృపే, ఆయన కనికరమే, ఆయన మేలే. అందుకనే కృతజ్ఞత అర్పణలు అర్పించుకుంటూ దేవుణ్ణి స్తుతించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అర్పణలు అర్పించు. నీకున్న భాగంలో కొంత దేవుడికి. మా అమ్మగారు, మేము చిన్నప్పుడు, ఇది నిజంగా జరిగిన సంఘటన. మా అమ్మగారు ఎక్కువ మందిరానికి వెళ్ళేది, ఎక్కువ ప్రార్థనలో ఉండేది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా అరే అన్నం ఉండేటప్పుడల్లా బియ్యం తీసేది, బియ్యం ఏరిన తర్వాత ఒక గుప్పెడు పక్కన పెట్టేది. మేము అడిగేవాళ్ళం అప్పుడప్పుడు, ఏందమ్మా అట్లా తెస్తున్నావు, ఏంటమ్మా అట్లా తెస్తున్నావు గుప్పెడు? అరే ఇగో ఈరోజు మన భాగంలో ఇది మన భాగం, ఇది చెప్పండి దేవుడి భాగం, ఇది దేవుడి భాగం. మాకు ఆ టైంలో అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. మా అమ్మగారు ఎంతో ఖర్చు పెట్టారు సేవకులకి. ఈరోజు మేము పొందే ప్రతి ఆశీర్వాదం మాది కాదు. మేము పొందే దేవుని ద్వారా పొందుకున్న ప్రతి మేలు మాది కాదు. మా అమ్మగారి ప్రార్థన, మా నాన్నగారి ప్రార్థన, వాళ్ళు ఎంతో నమ్మకంగా దేవుని పరిచయంలో ఉండి ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మేమేమి నిమిత్త మాత్రమే, వాళ్ళ ప్రార్థన మమ్మల్ని నడిపించేది. ఈరోజు చెప్పండి, అందుకని మనం ఏం చేయాలి? కృతజ్ఞత అర్పణలు అర్పించుకుంటూ దేవుని మందిరంలోకి వెళ్ళాలి, దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. కృతజ్ఞత అర్పణలు అర్పించకుండా నేను ఇట్ట పోతా అట్టొస్తా కుదరదు. నేను మంచిగా తయారైతా, టిప్ టాప్లో మంచి డ్రెస్సులు వేసుకుంటా, అట్లా పోతా అట్లొస్తా, వద్దు. అటువంటి దేవుడు కోరుకోవట్లేదు. నీ దగ్గర కృతజ్ఞత అర్పణలు అర్పించు. దేవుని మందిరంలోకి చక్కటి విలువైన తీసుకెళ్ళు. కయ్యలు లాగా వద్దు, బలహీనమైన వద్దు, హేబెలులాగా బలం కలిగి తీసుకెళ్ళు. ఈరోజు కృతజ్ఞతలు అర్పణలు అర్పిస్తే నువ్వు ఏదైతే ఇస్తావో అంతకే, ఇందాక చెప్పుకున్నావు, 8 రెట్లు 100 రెట్లు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వేది ఇస్తే నీకుంది కొద్దిగా, నీకుంది 100 రూపాయలే, నెలకి 100 రూపాయలు అనుకోండి వచ్చేది. ఆ 100 రూపాయలు 10 రూపాయలు పక్కన పెట్టు. చెప్పండి, భేద వివరాలు ఎంత వేసింది? కానుక ఎంత వేసింది? 2 కాసులు. ధనవంతుడు ఏం చేశాడు? అందరు కాబట్టి నోట్లు వేశాడు. ఈరోజు మనకుంది కొద్దిగైనా దాంట్లో కొద్దిగా దేవుడిని అర్పణలు అంగీకరిస్తాడు. కృతజ్ఞత అర్పణలు అర్పించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 3 ఊహించుకుందాం ఒక 10 నిమిషాల్లో. చదువురండి. నాలుగోదిగా మనమే ఒక కానుకగా మారి, చెప్పండి, మనమే ఏం మారాలి? మనమే ఒక కానుకగా మారాలి. నువ్వే ఒక కానుక కావాలి దేవుడికి. నీ దగ్గర 100 రూపాయలు కాదు, 1000 రూపాయలు కాదు,
లేదా 10,000 కాదు, నువ్వే కానుకగా మారు, కానుకగా మారు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12:1 చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను చెప్పండి. ఏం సమర్పించుకోవాలంట? నీ శరీరం, నీకు నువ్వే నీ శరీరాన్ని సజీవ యాగముగా నీకు నువ్వే ఒక కానుకగా మారు. ఈరోజు మన శరీరంలో అవయవాలు ఎట్లా ఉన్నాయంటే దుర్నీతికి సాధనాలుగా ఉన్నాయి. చెడ్డవాటికి మన కాళ్ళు, మన చేతులు, లేదా మన కళ్ళు, మన నోరు చెడ్డవాటికి పనిముట్లుగా ఉన్నాయి. చదవనమాట. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగించకుడి. చాలు. దుర్నీతి సాధనములుగా. నీ చేతితో చెడ్డ పనులు చేయమాకు, నీ కాళ్ళతో చెడ్డ పనులు చేయమాకు, నీ నోటితో చెడ్డ మాటలు మాట్లాడమాకు, నీ కళ్ళు చెడ్డ వాటిని చూడమాకు, దుర్నీతి సాధనాలుగా ఉంచుకోవద్దు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కాదు, అసలు మీరే కాదు. మిమ్మల్ని అందరినీ దేవుడు కొనుక్కున్నాడు. మీరు మీ సొత్తు కాదు. ఇక నా కాళ్ళు నా ఇష్టం, నా నోరు నా ఇష్టం, నా చేతులు నా ఇష్టం వద్దు. అవన్నీ దేవుడి. గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని చేత కొనబడిన వారు. మీ అవయవాల్ని దేవునికి సాధనాలుగా దేవునికి అప్పచెప్పండి. సజీవ యాగముగా మిమ్మల్ని మీరే. డిఎల్ మూడీ గారు గొప్ప దైవజనుడు. కొన్ని వందల మందిని, కొన్ని వేల మందిని రక్షణలోకి నడిపించాడు తన సాక్ష్యం ద్వారా. ఎన్నో వేల మందిని స్వార్థికులుగా, సేవకులుగా అభిషేకం చేశాడు. ఆయన రక్షణ పొందిన కొత్తలో ట్రైన్లో వెళ్తున్నాడంట. రైలు ఎక్కి ప్రయాణం చేస్తున్నాడంట. ఎక్కాడు, ఒక సీట్లో కూర్చున్నాడు, బైబిల్ చదువుకుంటున్నాడు. ఆ కంపార్ట్మెంట్ లోనే ఇటుపక్క ఒక నలుగురు ఉన్నారు. ఏం చేస్తున్నారు ఈ నలుగురు? ప్యాకాట ఆడుతున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? ప్యాకాట ఆడుతున్నారు. వచ్చింది ఒక స్టేషన్. ఆ నలుగురిలో ఒకడు దిగిపోయాడు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ముగ్గురే ఉన్నారు. ఆ ముగ్గురు అన్నారు కదా, అరే మనకి ఒక హ్యాండ్ తక్కువైందిరా అనుకొని మూడీ గారి దగ్గర పోయి, రా ఇట్రా ఒక పావుగంట మాతో పాటు ప్యాకాడు. మూడీ గారు ఏం చేస్తున్నారు? బైబిల్ చదువుకుంటున్నారు. మూడీ గారు రా ప్యాకాడు. మూడీ గారు అంట 2 చేతులు వెనక పెట్టుకొని, నాకు చేతులు లేవు. ఇలా ముగ్గురికి కోపం వచ్చింది. అదే ఉన్న చేతులు వెనక పెట్టుకొని చేతులు లేవన్నా పిచ్చోడా లే ప్యాకాడు తినరా అన్నాడు కదా. అయ్యా, ఒకప్పుడు ఈ చేతులు నాయే, ఇప్పుడు మాత్రం ఈ చేతులు నాయ కాదు. ఎవరికిచ్చా? దేవుడికిచ్చా. ఒకప్పుడు ఈ చేతులు నాయే, కానీ ఇప్పుడు ఈ చేతులు నాయ కాదు, దేవుడికిచ్చా. ఒకప్పుడు ఈ కాళ్ళు నాయే, ఒకప్పుడు ఈ నోరు నాయే, దేవుడికిచ్చా. దేవుడికిచ్చిన తర్వాత మళ్ళీ మనం తీసుకోవచ్చా? చెప్పండి. ఈరోజు చాలా మంది రక్షణ పొందుతున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు, దేవుడికి సమర్పించుకున్నారు. మళ్ళీ పాపంలోనే, మళ్ళీ చెడ్డ మాటలే. ఆ నోరే పాటలు పాడితే, ఆ నోరే బూతులు తిట్టిద్ది. ఆ చేతులే బైబిల్ పట్టుకుంటుంది, ఆ చేతులతోనే పాపం. ఈరోజు సజీవ యాగముగా మీకు మీరే ఒక కానుక. కానుకనైతిని నీ సన్నిధిలో భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. 1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది కానుకనైతిని నీ సన్నిధిలో.
చెప్పండి, ఎంతమంది కానుకున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి చేతులు ఎత్తండి. ఎంత విచారకరం. ఈరోజు మనకు మనమే కానుకగా, డబ్బులు అయిపోయినా పర్వాలా, ఇంకేదో అయిపోయినా పర్వాలా, ముందు నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు దేవుడు. ముందు నిన్నే నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. నిన్నే ఒక కానుకగా. మనం ఏం చేస్తామంటే హృదయాన్ని ఇయ్యంగానే అన్ని ఇస్తాం. దేవుడా అగో ఇది తీసుకో, దేవుడా ఇది తీసుకో, దేవుడా అది తీసుకో, అన్ని ఇస్తాం. ఇయ్యాల్సింది ఇయ్యం. ఏంటిది ఇయ్యాల్సింది? హృదయాన్ని ఇయ్యకుండా, దేవునికి కానుక కాకుండా మనమే ఏం చేయాలి చెప్పండి? కానుక సజీవ యాగంగా. చెప్పండి, ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఒకటోది పరిశుద్ధులుగా మారి, రెండోది ఆయన చేసిన కార్యాలను బట్టి, మూడోది కృతజ్ఞత అర్పణలు అర్పించుకుంటూ, నాలుగోది మనమే ఒక కానుకగా అర్పించుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చివరిగా ఇంకొక మాట చూసుకొని ముగించుకుందాం. చివరిగా, ఎందుకంటే దేవుడు మందిరాన్ని ఇచ్చాడు కాబట్టి. చెప్పండి, ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? దేవుడు మందిరాన్ని ఇచ్చాడు. పూటకున్న వాని ఇల్లు, ప్రతిరోజు ఆహారం, ప్రతి ఆదివారం ఆహారం, ప్రతి బైబిల్ స్టడీలో, ప్రతి ఉపవాస కుడికిలో, ప్రతి ప్రార్థనా కుడికిలో ఏ ఆహారం అది? చికెన్ బిర్యానీలు కాదు, లేదా మటన్ బిర్యానీ కాదు, లేదా ఇంకేదో కాదు. ఏ ఆహారం అది? ఆత్మీయ ఆహారం. ఎక్కడ ఉంటుంది? మందిరములో. దేవుడు నీకు మందిరాన్ని ఇచ్చాడు. మందిరములో చేరి, ఎక్కడ చేరి? నేను ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటా, కుదరదు. ఇక నేను ఇంట్లో ఉండి పాటలు పాడుకుంటా, కుదరదు. ఆదివారం నీది కాదు, గుర్తుపెట్టుకో. ఆదివారం ఒక 3 గంటలు ప్రారంభ ప్రార్థనకు పో, ముగింపు ప్రార్థన ఆమెనే రాకుండు, అప్పుడు రా ఇంటికి. మధ్యలో రా. మాకు మందిరాన్ని ఇచ్చాడు దేవుడు. మందిరంలో చేరి, దావీదు గారు అంటారు కదా, ఏమంటారు చెప్పండి? దావీదు గారిని అంట, కోరుకోయా ఒక వరం కోరుకో అంటే, దావీదు గారు అంట ఒక వరం అడిగినాడు దేవుణ్ణి. ఏంటిదా వరం? చెప్పండి, ఏంటిదా వరం? అడిగి చూద్దామండి. కీర్తనలో 27వ అధ్యాయం 4వ వచనం. ముగించుకుందాం, సమయం అయిపోయింది. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసించుతున్నాను. ఎప్పుడాకంట? ప్రభువా, దేవా, ఈరోజు మనం ఆ వరం అడుగుతున్నాం. దేవుడు కనపడితే, అయ్యా నాకు ఉద్యోగం వచ్చేటట్టు చేయను ఆయన, నా పిల్లలకి పెళ్లిళ్ళు అయ్యేటట్టు చేయను ఆయన, ప్రభు నా పంట బాగా పడేటట్టు చేయి, ప్రభు నాకు మంచి ఆరోగ్యం. ఇయే మనం కోరుకునేది ఏ. కానీ అసలైన వరం అంటే ఏం కోరుకోవాలి చెప్పండి? ప్రభువా, నీ మందిరములో నీ ముఖాన్ని చూడటానికి, నీ ప్రసన్నతను చూడటానికి, ప్రభా నిన్ను ధ్యానించడానికి. ఎప్పుడు దాకా? ఒక రోజు కాదు, ఆదివారం కాదు, లేకపోతే 10 రోజులు కాదు, 20 కాదు, 30 కాదు, 40 కాదు, జీవిత కాలం అంతా. అంటే చెప్పండి, చనిపోయేదాకా, ఆయన వచ్చేదాకా, మనం చచ్చేదాకా. ఎట్లా చేరాలి? మందిరంలోకి ఎట్లా చేరాలి? మన ఒక్కలేనా? నేను నా ఇంటి వారిని. ఎవరంటున్నారు ఈ మాట? నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆయనే సజీవుడని, ఆయనే విధేయుడని, సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని, నేను నా ఇంటి వారును. పాట మాత్రం పాడతామనే కానీ మన ఒక్కలో పాడతాం, మందిరంలో పాటలు మాత్రం పాడతాం. ఈరోజు నువ్వు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు నీ ఇంటికి తాళమై, ఆదివారం వస్తే నీ ఇంటికి తాళమై, నువ్వేమో చర్చిలో, నీ ఇంట్లో టీవీలేమో సౌండ్లు, నీ ఇంట్లో సినిమాలు, నువ్వేమో చర్చిలో. ఏంటిది? ఏం భక్తి అది? వేషధారణ భక్తి. జాగ్రత్త.
దేవుడు మందిరాన్ని ఇచ్చాడు. మందిరములో చేరి, ఎక్కడ చేరంట? మందిరములో చేరి. 2 సమయాలు 7వ అధ్యాయం 29వ వచనం చదవండి, ముగించుకున్నాం. ఇక 2 సమయాలు 7:29. దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా, నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా. ఎక్కడ ఉండాలంట? ఎక్కడ ఉండాలంట? నిత్యము నీ సన్నిధులు, నీ మందిరములు, నీ ఇంటిలో. దేవుని మందిరం, దేవుడు ఉండే స్థలం, దేవుని ఇల్లు, దేవుడు మాట్లాడే స్థలం, దేవుడు గద్దించే స్థలం, దేవుడు సరిచేసే స్థలం, దేవుడు నిన్ను బాగు చేసే స్థలం. గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను సరిచేసే స్థలం, దేవుడు హెచ్చరించే స్థలం, దేవుడు గద్దించే స్థలం. కొంతమంది అంటారు కదా, నేను నా ఇంట్లో ఉంటానే, టీవీ పెట్టుకుంటా, ఓ గొప్ప ఆరాధన, ఓ గొప్ప గొప్ప సేవకులు వద్దాయే. మందిరంలోకి వెళ్ళు, మందిరంలో గడుపు. దేవుడు నిన్ను సరిచేసేస్తాను, దేవుడు నీకు విందిచ్చేస్తాను, దేవుడు తన శరీరాన్ని తన రక్తాన్ని పంచిపెడేస్తాను. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేది. చిరకాలం అక్కడ యెహోవా ప్రభువా, నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్టు నా కుటుంబాన్ని దీవించయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. మందిరాన్ని ఇచ్చినందుకు మందిరంలో చేరి చెప్పండి, ఎన్ని విషయాలు చెప్పండి మనం చెప్పుకుంది. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు. ఒకటోది పరిశుద్ధులంగా మారి, రెండోది ఆయన చేసిన కార్యాలను బట్టి, మూడోది కృతజ్ఞతార్పణలు అర్పించుకుంటూ, నాలుగోది మనమే ఒక కానుకగా మారి, ఐదోది మందిరములో చేరి. మందిరములో ప్రభువా, ఈ 5 విషయాల్లో నమ్మకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఈ కుటుంబం అదే చేసింది. మా అక్క సంధ్యలో అన్న, లేకపోతే పిల్లలు, ఈ కుటుంబం ఏం చేశారంటే ఈ 5 విషయాల్లో నమ్మకంగా ఉండే దేవుని స్తుతించారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఈరోజు మనందరం కూడా ఈ 5 విషయాల్లో నమ్మకంగా ఉండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా దేవుడు మన అందరిని కూడా తీర్చిదిద్దునుగాక. ఆమేన్, ఆమేన్. 2 కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ లోపల కేకు అన్ని రెడీ చేయండి, కేకు చాకు అన్ని రెడీ చేయండి. మన మధ్యలో ఉన్న డేవిడ్ అయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. వాక్య ఫలింపు కొరకు, వాక్యం కొరకు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని ఈ రాత్రి ఈ స్థలమందు నీ బిడ్డలమైన మేమందరము ప్రభువా కలిసి సేవించి ఆరాధించి మహిమపరచడానికి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కుటుంబాన్ని ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించి ఆరోగ్యాలు ఇచ్చి ప్రభువా వారి బిడ్డలను ప్రభువా వారికి ఇచ్చి మీరు దీవించి ఫలింపజేసి అభివృద్ధి చేస్తూ నాయన నడిపించి, నాయన తండ్రి ఇంతవరకు నీ కృపలో భద్రపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు దైవజనులు ప్రభువా నీ వాక్యమును విత్తుబడి ఉన్నారు అయ్యా. ప్రతి హృదయాల్లో నీ వాక్యము విత్తబడి అది ఫలించి అభివృద్ధి పొంది విస్తరించే కృప దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాము. నీ సన్నిధి బిడలకు నాయన తండ్రి తోడుగా ఉంచమని ప్రార్థిస్తా ఉన్నాం. నీకు స్తోత్రాలు. 5 రకాల ప్రభువా తండ్రి కృతజ్ఞతలు మేము కలిగి ఉండాలని నా ప్రభువా నీవు ఈ యొక్క రాత్రి సమయంలో దైవజనుల ద్వారా మాతో మాట్లాడిన విధానము కొరకై నీకు స్తోత్రాలు. వినబడిన ప్రభువా వాక్యమునైన తండ్రి అనేకమైన హృదయాల్లో ప్రభువా తండ్రి ఒక నూతనమైన ఫలము కలిగినిచ్చినట్లుగా సహాయమును చేయమని ప్రార్థిస్తున్నాం. నీ సేవకుని ఆశీర్వదించండి నాయన, దీవించమని ప్రార్థిస్తా ఉన్నాం. వచ్చిన సంఘ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తూ యేసు దివ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు. సేవకులందరూ కూడా స్టేజ్ మీదకి వస్తే కేక్ కట్ చేసుకుందాం. రావాలి, కేక్ రావాలి, తొందరగా కేక్ తీసుకుని రావాలి. బాబుని కూడా తీసుకుని రావాలి. కేక్ కట్ చేసి బాబు కూడా పేరు పెడదాం. రండి సేవకులు రండి. ఐజక్ గారు వచ్చి కేక్ ఒక ప్రార్థన చేస్తారు, కేక్ కట్ చేస్తారు. ఒక 5 నిమిషాలు ఉపయోగపడదాం. చక్కటి సమయాన్ని మనకి ఇచ్చాడు, చక్కటి వాతావరణాన్ని ఇచ్చాడు. రావాలి, బర్త్డే అమ్మాయి కూడా రావాలి. రావాలి, రావాలి, స్టేజ్ మీదకి రావాలి. వచ్చేవాళ్ళు నాయనమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య రావాలి. కళ్యాణి రా, నువ్వు కూడా. ఆత్మ కీటాల మధ్యలో ప్రార్థన చేసుకుందామండి. అందరూ తొలగించినట్టే ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలో తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి ఆచరిస్తున్నాం తండ్రి. ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి మా ప్రియులు ఆత్మీయులు తండ్రి సంజయ్ రావు గారిని, ఆయా ప్రభా మాతను గారిని ప్రేమించి ప్రియకుమార్త తండ్రి కళ్యాణ్ బట్టి, వెంకటేష్ని బట్టి తండ్రి వారి ఇరువురిని కూడా ప్రభువ మీరు గర్భపరిచి అయా వారి గర్భం నుంచి తీవ్ర ప్రియకుమార్త రిప్కా ప్రభువ 2 సంవత్సరాలు తండ్రి మీ యొక్క కృపలో మీ సత్సుమైన రెక్కల సాక్షణ భద్రపరిచి ఇదిగో తండ్రి ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి 3వ సంవత్సరం తండ్రి జన్మదిన వేడుకలు తండ్రి వారి యొక్క స్వగృహం ముందు తండ్రి పరిశుద్ధ తండ్రి సేవకుల మధ్యన తండ్రి అయా ప్రభ సంఘ బిడ్డల పట్ల ప్రభ అయా ప్రభ యొక్క జన్మదిన వేడుకల ప్రభ జరుపుకుంటున్న ప్రభ చిన్న కుమార్తె రిప్కాను బట్టి మేము ప్రార్థిస్తుండగా తండ్రి చిన్న కుమార్తె రిప్కాను మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంవత్సరంలో గతించుచుండగా తండ్రి ఈ దయా కిరీటంలో తండ్రి ఈ ప్రియ కుమార్తె మీద మీరు దాయిత్యమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే విధంగా తండ్రి యేసయ్య బాలుడు సమయంలో ఎలాగా ప్రభావ వర్ధిల్లి ఉన్నాడు తండ్రి, జ్ఞానం ఎందును వయస్సు ఎందును మనుషుల దైవందును దేవుని దేవుని ఎలాగా వర్ధిల్లి ఉన్న తండ్రి అలాంటి ప్రభావ వర్ధిల్లే కృపను తండ్రి చిన్న కుమార్తెకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి వారి యొక్క ప్రభ అయా ప్రభ తల్లి గారి ప్రభ కళ్యాణ్ బట్టి తండ్రి గారి ప్రభ కృష్ణ బట్టి వారి యొక్క ప్రభ తాతయ్య అమ్మను బట్టి రక్తసమను బట్టి ప్రతి ఒక్కరిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని విరివిరిగా మీరు దీవించి ఆశీర్వదింపచేయమని ఈ ప్రత్యేకమైన కేక్ ప్రభ మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. కేక్ ప్రభ ఎలాంటి ప్రభ తీటి మధురమైన జీవితాన్ని కలిగి ఉంటుంది తండ్రి. అలాంటి ప్రభా తీటి ప్రభ మధురమైన జీవితాన్ని ప్రియకుమార్తె జీవితంలో ప్రభు మీరు అనుగ్రహించమని సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఫోటో తీస్తున్నారా? వీడియో తీయండి, ఫోటోలు తీయండి. వాళ్ళతో వాళ్ళు చేస్తున్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Ripka. Happy birthday to you. May God bless to you. May God bless to you. May God bless you, Ripka.
కానుకలు తెలిపే గట్టిగా సభలు కొడదండి. స్తోత్రం. నిద్రపోకుండా ఉంది ఇప్పుడు దాకా గ్రేట్ ఇప్పుడు దాకా నిద్రపోకుండా ఏం కాదు చప్పట్లు పట్టండి మీ అందరూ. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము ఉత్సాహించుదము. ప్రభు గొప్ప మేలుల వర్షము రెక్కపై కురిపించేనా. ప్రభు గొప్ప మేలుల వర్షము రెక్కపై కురిపించేనా. కళ్యాణి కూడా రావాలి. ఆశ మీరందరూ వచ్చే వాళ్ళందరూ రండి, తెలిపియండి తొందరగా, లేట్ చేయొద్దు. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. రండి. సరే మరి కేక్ తీసుకెళ్ళండి, భోజనాల్లో పెడతారు కదా.